సురేంద్ర నాయుడు గారు అసెంబ్లీలో అంటున్నారు, సరే మీకు ఒక స్ట్రాటజీ ఉందని చెప్పేసి నాకు ఆల్రెడీ వెంకటేశ్వరరావు గారు క్లారిటీ ఇచ్చారు మనందరికీ. ఎత్తుగడలు స్ట్రాటజీలు అవన్నీ ఓకేనండి. అసలు గ్రూప్ 1లో 165, అక్కడేమో 16,500. ఈ 165 మందిని రిక్రూట్ చేయడంలో ఇన్ని పిల్లి మొగ్గలు మొదటి నుంచి చివరి వరకు అవకతవకలని చెప్పేసి అన్నప్పుడు దీనికి రేపు మరి పూర్తి స్థాయిలో అసలు ఒకనొక టైంలో హైకోర్టే దీన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించమంది. మరి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? ఈ మొత్తం నోటిఫికేషన్ ద్వారా అన్యాయానికి గురి కాబడినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి? వారికి ఎదురా న్యాయం చేయాలి. ఈసారి రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు మీకుంటే రేపు అసెంబ్లీలో మండలిలో అది కూడా అడ్రస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సార్ సురేష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగస్తుల్లో కడుపు కొట్టడం కానీ, ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళు సక్రమంగాను లేదా అక్రమంగాను ఉద్యోగం అయితే సెలెక్ట్ అయ్యారు జరుగుతూ ఉంది. దాని మీద ఏదైతే సిట్ ఎంక్వైరీ, అంటే ఈ సిట్ ఎంక్వైరీ ప్రభుత్వం వేసింది కాదు, సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వేసినటువంటి సిట్టు. దీనికి మొహినుద్దీన్ గారు తెలిసి మాట్లాడుతున్నారో లేదు వాళ్ళ పార్టీ ఆ విధంగానే మాట్లాడాలనే ఆయన గైడెన్స్ ఇచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ విధంగా అడ్డంగా మాట్లాడే దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మనకున్నటువంటి ఇమేజ్ తగ్గిపోతుందే తప్ప ఇమేజ్ అయితే పెరగదు. ఒకటి. రెండోది, ఇందాక మోహినుద్దీన్ గారు చెప్పారు, ఏది మేమేదో 6 లక్షలు 4 లక్షల ఉద్యోగాల్లో ఏదో ఇచ్చేసినాము అని చెప్పి. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వాళ్ళు ఏం చెప్పింది, ఇప్పుడు 175కు 175 మనం గెలుస్తాము అనే ధీమా వాళ్ళకు ఏర్పడడానికి కారణం ఏంది? ఏదైతే మన కార్యకర్తల్ని మనం వాలంటీర్లుగా పెట్టుకున్నాం, మన కార్యకర్తల్ని మనం సచివాలయ ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాం. ఈ సచివాలయ ఉద్యోగాల్లో కూడా ఎంత అవినీతి జరిగిందో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో అది కూడా తేలబోతుంది. ఇప్పుడు కోర్టుకు పోయింది కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వెళ్ళారు కోర్టుకు వెళ్తే ఆ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సిట్ ఎంక్వైరీ ఏమని. ఈ సిట్ ఎంక్వైరీలో 736 పేపర్లు పంపించారు. అత్యున్నత ఏదైతే దేశంలోనే టెక్నాలజీలో నెంబర్ 1గా ఉండేటువంటి వాటికి ఫోరెన్సిక్ పంపిస్తే దాంట్లో 95% సరిపోలలా వీళ్ళు చేసిన దానికి. అంటే దీంట్లో ఈ 95%లో కూడా మాల్ పాస్ ప్రాక్టీస్, అంటే ఓవర్ రైటింగ్ అని, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ సంతకాలు లేకనే వీళ్ళు ఓఎంఆర్ సీట్లు ఇచ్చారని, ఇవన్నీ మనం చెప్పేది కాదు, అత్యున్నత న్యాయస్థానం నియమించినటువంటి సిట్ ఎంక్వైరీ చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదో, లోకేష్ బాబు చెప్పేదో, లేకపోతే ఇంకొకరు చెప్పేదో కాదు కదా. ఇప్పుడు మన దగ్గర సబ్జెక్టు ఒకటి అడిగినప్పుడు ఆ సబ్జెక్ట్ కన్సర్న్ అయితే బాగుంటది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, లేదంటే లోకేష్ అవినీతి పరుడు అంటే, మీరు అంత గొప్ప అవినీతి లేనటువంటి సామ్రాట్ అయితే మరి ఎందుకు 151 నుండి 5 పెరికేసి 11కు పడినారు? ఈ విధంగా మాట్లాడే కదా ప్రజల్లో, ఈ విధంగా మాట్లాడే మీ మీద నమ్మకం లేకుండా తులకనైపోయే కదా మీ ఈ 11కు పడినారు. మళ్ళా అదే తంతు మాట్లాడుతుంటే ఉపయోగం ఏముంది? నిజంగా మీ దగ్గర ఉంటే చంద్రబాబు గారిని 5 సంవత్సరాల్లో ఎత్తు లోపలేసి ఉండొచ్చు కదా. మీరు అవినీతిపరుడైతే మొహినుద్దీన్ గారు వినేది నేర్చుకోండి. నాకు ఒక్కొక్కసారి బీపీ పెరిగిపోతుంది మీరు మాట్లాడితే, నాకు బీపీ పెరిగిపోతుంది ఒక్కొక్కసారి మీరు మాట్లాడితే. సబ్జెక్ట్ మాట్లాడాలా, సబ్జెక్ట్ మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడితే వినేదానికంటే ఎరిపప్పులా ఎండో వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి అవినీతి మాట్లాడింది 43,000 కోట్లు దిగమింగిన జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పలేనా? జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు దిగమింగినారని నేను చెప్పలేనా? అంటే మీరు మాట్లాడంటే సబ్జెక్ట్ మాట్లాడాలా, ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ కానీ ఇప్పుడు మాట్లాడితే ఎప్పుడు మొహినుద్దీన్ గారు ఒకటి సురేష్ గారు జనాలకు కూడా విసుగొస్తుంది, చెప్పిందే ప్రతి డిబేట్ లో అదే మాటలు వింటా ఉంటాయి ప్రతిదానికి కూడా. సురేష్ గారు నేనేమంటానంటే, నిజంగా ఏదైతే ఇప్పుడు ఉద్యోగాల్లో అవినీతి జరిగిందో, గ్రూప్ 1 దాంట్లో అవినీతి జరిగిందో, ఇవన్నీ కూడా సిట్ ఎంక్వైరీలో ఉంది. సిట్ ఎంక్వైరీలో
తేటతలం అవుతాయి. రేపు అసెంబ్లీలో చర్చ జరుపుతానని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీ దగ్గర అది సబ్జెక్ట్ ఉంటే మీరు రాండి అని వెల్కమ్ చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అసలు రారు. మొహినుద్దీన్ గారికి టైం కాదు. దాటి కూడా మీరు అవకాశం ఇస్తున్నారు, అదే విధంగా అవకాశం అసెంబ్లీలో ఇచ్చేదానికి స్పీకర్ రెడ్ కార్పెట్ పరిచాడు. సరే, రాండి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు టైం ఎంత టైం కావాలో ఆ టైం ఇస్తాను, మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. ఓకే. సబ్జెక్ట్ ఉంటే ఎత్తుకొని రాండి. గ్రూప్ 1 మీద ఓకే, సూర్యనారాయణ నాయుడు గారు, టైం BSc లేదు. మీద చేయండి. లేదంటే ఇప్పుడు మీరు సబ్జెక్ట్ దాటేసి చంద్రబాబు నాయుడు అవినీతి పడినట్టు అది కూడా చేయండి. డిబేట్ ప్రజలు వింటారు. ప్రజలు వినేసి మిమ్మల్ని ఆ 11 అన్నా మీకు ఉండాలన్నా, ఆ 11 కూడా పెరికేసి గుండు సున్న పెట్టాలన్నా అని ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్, ఓకే సూర్యనారాయణ గారు, ఒక్క ఏం నిమిషం. ఉపయోగం? రైట్, టైం లేదు, టైం లిమిటెడ్. సరే.